అలా నేను మీ సిఎస్ రావు. రాబోయేటువంటి రోజుల్లో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఏం కాబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్టార్లింక్ దూసుకొస్తుంది. ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ ఒప్పందాలు మరో అడుగు ముందుకు పడింది. తాజాగా స్టార్లింక్ కనెక్షన్స్ని ఆధార్ తోటి అనుసంధానం చేయడం ద్వారా ఇవ్వాలి అనేటువంటి ఒప్పందం భారత ప్రభుత్వంతో ఎలన్ మాస్క్ కుదుర్చుకున్నారు. దీంతో స్టార్లింక్కి ఇక అడ్డంకులన్నీ తొలగిపోయాయి. త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. దాదాపుగా ఇంటర్నెట్ ద్వారానే మొత్తం ఇంటర్నెట్ కానీ లేదా కేబుల్ కానీ ఈ పనులన్నీ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం కేబుల్ నెట్వర్క్ ద్వారా టీవీలు చూస్తున్నాం, ఇంటర్నెట్ ద్వారా మనం వైఫై ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం సేవల్ని. రాబోయేటువంటి రోజుల్లో స్టార్లింక్ అంటే శాటిలైట్ ద్వారా మనం ఈ సేవలన్నింటినీ వినియోగించబోతున్నాం. ఫలితంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మాస్టర్ కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థ, అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్లకు సంబంధించిన వ్యవస్థ ఇవన్నీ కుప్పగొలబోతున్నాయి అనేది ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వాళ్ళు, కేబుల్ ఆపరేటర్లకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్టార్లింక్కి అనుమతిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. స్టార్లింక్ మీద లాంచ్ కావడానికి ముందుగా ఒకవేళ ఇండియన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని స్టార్లింక్ దోచేసుకుంటుందేమో, స్టార్లింక్ హైడ్ చేస్తుందేమో, ఇలాంటి అనుమానాలు ఉండేవి. అందుకే ఇప్పుడు ఆధార్ లింక్ చేసి ఈ ఆధార్ లింక్ ద్వారా ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ని భారత ప్రభుత్వమే అంగీకరించింది. అంటే జనరల్గా మనం ఇప్పుడు యాప్ల ద్వారా లాగిన్ అయితే కనుక మనకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇవ్వాలి. దాంతో మన సమాచారం విదేశాలకు వెళ్తుంది, చైనాకి వెళ్తుంది, పాకిస్తాన్కి వెళ్తుంది, లేదా అమెరికాకి వెళ్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు భారతీయులకు సంబంధించి 80% సమాచారం విదేశాల్లో ఉంది అనేటువంటిది ఇటీవల కాలంలో తరచూ వస్తున్నటువంటి న్యూస్. అలాంటి ప్రమాదం నుంచి బయటపడేయటానికి స్టార్లింక్ కనెక్షన్ తీసుకోవాలంటే ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఆధార్ చూపిస్తే చాలు. ఆధార్ ఉంటే కనుక మీకు ఇమీడియట్గా కనెక్షన్ ఇస్తారు. ఈ విధమైనటువంటి ఒప్పందాన్ని భారత ప్రభుత్వం స్టార్లింక్ తోటి కుదుర్చుకుంది. స్టార్లింక్ వస్తుంది అనగానే డిటిహెచ్లు, ఇప్పటి వరకు డిటిహెచ్లో వ్యవస్థ నడుస్తుంది, దానికి సమాంతరంగా కేబుల్ నడుస్తూ ఉంది, ఇంకొక వైపు ఇంటర్నెట్ నడుస్తుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక్కసారిగా కుప్పగూలేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది ఈ రంగాల్లో ఉండే నిపుణుల ద్వారా. మరి ఎయిర్టెల్, ఐడియా వీటి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఫోన్ కూడా ఇస్తారు స్టార్లింక్ కనెక్షన్ తీసుకుంటే. అంటే శాటిలైట్ ఫోను ఒక్కసారి శాటిలైట్ కనెక్షన్ స్టార్లింక్ కనెక్షన్ తీసుకుంటే కనుక శాటిలైట్ ద్వారా మీరు మొబైల్ని వాడుకోవచ్చు, టీవీని ఉపయోగించుకోవచ్చు, అలాగే ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎయిర్టెల్ తోటి ఏం పని, టాటా తోటి ఏం పని, లేదా ఇంకొక బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రొవైడర్ తోటి ఏం పని, అలాగే మాస్టర్ కేబుల్ ఆపరేటర్ తోటి ఏం పని, లేదా ఇంటర్నెట్ ఆపరేటర్ తోటి ఏం పని? మనకి యాక్ట్ కానీ లేదా ఎయిర్టెల్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇంటర్నెట్ ప్రొవైడర్స్. వాళ్ళతోటి పని లేకుండా స్టార్లింక్ ఇప్పుడు అన్ని సేవల్ని అందిస్తూ ఉంది. అందుకే ఈ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి గ్రహించినటువంటి భారత ప్రభుత్వం లిమిటేషన్ పెట్టింది స్టార్లింక్కి. భారతదేశ వ్యాప్తంగా 20 లక్షల కనెక్షన్స్కి మించి ఇవ్వడానికి లేదు అని చెప్పి పెట్టింది. కాకపోతే ఇది టెంపరరీ, మొదటి విడతగా 20 లక్షలు మాత్రం ఇవ్వాలి అని చెప్పి పెట్టింది. తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. 20 లక్షల కనెక్షన్స్ మాత్రమే. అలాగే శాటిలైట్స్ కూడా ఇప్పుడు తొలి విడతగా శాటిలైట్స్ కూడా బహుశా ఈ 20 లక్షల కనెక్షన్స్ సరిపోను మాత్రమే శాటిలైట్స్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. టోటల్గా 700 శాటిలైట్స్ని భూకక్షలో ప్రవేశపెట్టేదానికి ఇప్పుడు ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ 700 శాటిలైట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా మొత్తం ఈ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటిది స్టార్లింక్ యొక్క లక్ష్యం.
దాదాపుగా నెలకి 3,000 రూపాయలు పే చేయడం ద్వారా పర్ మంత్ మీకు టీవీ కానీ లేదా ఫోన్ కానీ లేదా ఇంటర్నెట్ కానీ అన్లిమిటెడ్గా వాడుకునేటువంటి వెసులుబాటు కల్పించేదానికి స్టార్లింక్ సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు మనకు సిగ్నల్ ప్రాబ్లం ఉండేది. వర్షం పడినా, గాలి వచ్చినా, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, లేదు పట్టణాల్లో రోడ్లు వేస్తున్నటువంటి క్రమంలో తవ్వకాలు జరిగినా ఇంటర్నెట్ ఇంటరప్షన్ వస్తుంది. అలాగే ఫోన్ సిగ్నల్స్ ఇంటరప్షన్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు ఫోన్ సిగ్నల్ టవర్ల ద్వారా వస్తుంది. ఎయిర్టెల్ టవర్లు లేదా బిఎస్ఎన్ఎల్ టవర్లు, ఇలా టవర్ల ద్వారా సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ఇక నుంచి టవర్లు అవసరం లేదు, కేబుల్ అవసరం లేదు, కేవలం శాటిలైట్ ద్వారా మొత్తం స్టార్లింక్ ఈ వెసులుబాటుని కల్పిస్తుంది. హై ఎండ్లో ఈ సౌకర్యాన్ని, ఈ సేవలను అందించడానికి ఇప్పుడు స్టార్లింక్ వస్తుంది. ఈ సేవల రూపంలో చూస్తే కనుక ఇది మారుమూల గ్రామాలకు వెళ్ళినా, కొండల ప్రాంతాలకు వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటరప్షన్ లేకుండా మీకు ఈ స్టార్లింక్ కనెక్షన్ పనిచేస్తుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డౌన్లోడ్ కానీ అప్లోడ్ కానీ చాలా ఈజీగా స్పీడ్గా చేసుకునేటువంటి అవకాశం ఈ స్టార్లింక్ ద్వారా ఉంది. మరి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కేబుల్ ఆపరేటర్స్ తోటి పని ఏంటి, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ తోటి పని ఏంటి అనుకోవచ్చు మనం. అలాగే ఇప్పటి వరకు ఫోన్లు రీఛార్జింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పని లేకుండా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఒకేసారి ఇస్తున్నారు. ఇప్పటికే మనకు గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. 250 రూపాయలకి ఇంటర్నెట్, ఫోను, అలాగే టీవీ కనెక్షన్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వేశారు ఫైబర్ నెట్. ఈ ఫైబర్ నెట్ కనెక్షన్స్ ద్వారా ఇంటరప్షన్ వస్తుంది, అలాగే ల్యాగింగ్స్ వస్తున్నాయి. టీవీలు కూడా కొన్ని సందర్భాల్లో పని చేయవు. అలాగే ఇంటర్నెట్ని ఆ స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా లేకుండా ఇప్పుడు స్టార్లింక్ సర్వీస్ను అందజేస్తుంది. మరి అలాంటప్పుడు వినియోగదారులు స్టార్లింక్ వైపు మొగ్గు చూపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో స్టార్లింక్ హవా కొనసాగిస్తుంది. ఇప్పుడు స్టార్లింక్ వస్తుంది అనగానే ఇమీడియట్గా డిటిహెచ్లు ఇప్పుడు మనకి టాటా కానీ డిటిహెచ్లు డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్లు ఎయిర్టెల్ కానీ టాటా కానీ లేదా బిగ్ టీవీలు కానీ ఇవన్నీ ఉన్నాయి డిటిహెచ్ఎస్. సో ఈ డిటిహెచ్లు కూడా అవసరం లేకుండా ఈ డిటిహెచ్లకి మనం అమౌంట్ కట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక శాటిలైట్ సిగ్నల్స్ లాక్కునేటువంటి ఒక ఆపరేటర్స్ ఇస్తుంటారు. ఆ ఆపరేటర్స్ని బిగించుకొని మనం డిటిహెచ్ల ద్వారా మన టీవీలు చూస్తున్నాం. ఈ డిటిహెచ్లు వచ్చిన కారణంగా కేబుల్ ఆపరేటర్స్ చాలా వరకు దెబ్బతిన్నారు. ఆ డిటిహెచ్లకు వెళ్ళిపోతున్నారు కేబుల్ ఆపరేటర్స్ కాదని. ఇప్పుడు స్టార్లింక్ వస్తే డిటిహెచ్లు కూడా కాదని స్టార్లింక్ వెళ్ళిపోతారు. సో స్టార్లింక్ వెళ్ళిపోయినప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అవసరం లేదు, డిటిహెచ్లు అవసరం లేదు, అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అవసరం లేదు, ఫోన్ ప్రొవైడర్స్ అవసరం లేదు, మొబైల్ ప్రొవైడర్స్ అవసరం లేదు. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇది వస్తుంది, స్టార్లింక్ వస్తుంది. ఈ స్టార్లింక్ టోటల్ వ్యవస్థని, ఇంటర్నెట్ వ్యవస్థని మార్చబోతుంది. దీనికి సంబంధించి 2వ స్టెప్ కూడా పడింది. జస్ట్ 3వ స్టెప్ ఇక లాంచ్ కావడమే. ఇప్పటికే ఎలన్ మాస్క్ భారత్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన టెస్లాని ముంబైలో లాంచ్ చేశారు. ఇప్పుడు స్టార్లింక్ ద్వారా ఈ వ్యవస్థని లాంచ్ చేయబోతున్నారు. తొలి విడతగా 20 లక్షల కనెక్షన్స్ ఇవ్వబోతున్నారు. మళ్ళీ విడతగా ఈ 20 లక్షల కనెక్షన్స్కి ఆదరణ చూసిన తర్వాత మళ్ళీ విడత కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం ఎవరి మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఎలన్ మాస్క్కి. ఎలన్ మాస్క్ని అయితే నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ట్రంప్ అయితే వద్దంటూ ఉన్నారు. కానీ ఎలన్ మాస్క్ మాత్రం తన బిజినెస్ మ్యాన్ కాబట్టి ట్రంప్ వద్దన్నా ఎవరు వద్దన్నా ఆయనకి మిగిలితే కనుక డబ్బులు ఇమీడియట్గా వస్తారు, బిజినెస్ మ్యాన్ కాబట్టి, పారిశ్రామికవేత్త కాబట్టి. సో ఇప్పుడు ఎలన్ మాస్క్ విప్లవం ఇంటర్నెట్లో రాబోతుంది భారతదేశంలో. ఇది రాబోయేటువంటి రోజుల్లో మరి భద్రత విషయంలో ఏం జరగబోతుంది, స్థానికంగా ఉండేటువంటి ఈ ప్రొవైడర్స్ని దెబ్బతీయబోతుందా? రిలయన్స్ ఇప్పటికే స్టార్లింక్ తోటి టైఅప్ పెట్టుకుందని చెప్పి కూడా తెలుస్తుంది. మరి రిలయన్స్ స్టార్లింక్ రెండు ఒకటైతే మిగతా ప్రొవైడర్స్ అసలు నిలబడే అవకాశం ఉందా మార్కెట్లో? కేబుల్ ఆపరేటర్స్ పరిస్థితి ఏంటి, అలాగే డిటిహెచ్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.